బ్రహ్మార్పణం. బ్రహ్మము అంటేనే ఒక అనుభవం, ఒక సత్యం. అనుభవం అని ఎందుకంటున్నామంటే, మనిషికి ప్రతి క్షణం నేను అనుభవించానమ్మా అని గుర్తుగా అనుభవిస్తేనే గుర్తుగా ఉంచుకుంటాడు. చూశాను అంటే గుర్తుగా ఉంచుకోడు, చేశాను అన్నా కూడా గుర్తుంచుకోలేడు. లోన ఫీల్ అయ్యింది ఒక్కటే గుర్తుంచుకోగలడు. అందుకని అనుభూతి చెందాను అంటాడు మనిషి. ఇప్పుడు దాకా మనసు ఏటిని అనుభూతి చెందిందో వాటితో సాంగత్యం చేసింది. ఏ అనుభూతి చెంది తను ఇదే నిజం అనుకుందో ఆ అనుభూతి మార్చుకోమనలేదు, కానీ ఇదే నిజం అనుకున్నది మార్చుకోమన్నారమ్మ. సృష్టిలోనే ఇలాంటి విధానాన్ని ఇంత తేలిగ్గా అందిస్తా. ఎందుకంటే సృష్టిలోనే అనే మాట ఎందుకు మాట్లాడాలి అంటే, సృష్టి అంతట్లో మనిషి యొక్క విధానం అనుభవాన్ని ఆశగాను ఇష్టంగాను మలుచుకుంది. తనకు జరిగిన ప్రతి అనుభవాన్ని ఇష్టంగాను భయంగాను ఆశగాను అవస్థగాను మలుచుకుంది. అది ఎట్ట తీసుకుంటే అట్ట కనపడింది అనుభవం. కానీ ఇప్పుడు మనకు అమ్మ చెప్పే విధానంలో ఏ అనుభవం అయినా నేను కలిస్తే, దేహం అనే నేను కలిస్తే ఆ అనుభవంలో రకరకాలు మారుతున్నాయి. అదే ఆత్మగా ఉన్న గ్రహింపు వల్ల అనుభవం ఏమవుతున్నది, ప్యూర్ అయిపోతున్నది. ఆత్మను కలిపేసరికి అనుభూతిలో ఇంకోటి కల్పించే లక్షణం లేకుండా అయిపోతున్నది. ఎప్పుడు మనిషి ఏ పని చేసినా బాగా ఇంకా కొనసాగాలి అనుకుంటాడు, చేసే కొంది, వీలు దొరికే కొంది. కానీ మనకు అమ్మ ఇచ్చే ఈ విధానం ఏంటయ్యా అంటే, చేసేయాలి అన్న దాంట్లో నేను కలుస్తుందమ్మా. ఇక్కడ రెండోది ఏదైతే కంటిన్యూ జరగటానికి లేనిది, ఇది సాగితే ఒక రకంగా సాగపోతే ఒక రకంగా తీసుకునే మనసుకి మనం స్పష్టతనిద్దాం. సాగినా వెనక్కే ఉందాం, సాగకపోయినా వెనక్కే ఉందాం. ఎందుకు వెనక్కుందామంటే, వెనక్కుంటేనే నీ నిజతత్వం నీకు తెలుస్తుంది. ఆ నిజతత్వం తెలియనంత వరకు అసత్యంలోకి ముందలకు తీసుకెళ్ళిపోయిద్దే ఈ ప్రయాణం. దాని తర్వాత ఇంకోటి ప్రేరేపించుకునేదే కదా జీవనం అంటే. ఆ ఇంకో దాంతో సంబంధం లేని, ఇంకో దాని ఇంకో దాంతో అవసరమే లేని బ్రహ్మం మనం అంటే. అప్పుడు నాకు దీంతో అవసరం లేదు అన్నప్పుడు కలిగిన హాయి, అవసరం ఉంది అన్నప్పుడు కలిగిన కల్పన, ఆ రెండు ఇడు గుర్తుపడతా ఉంటే కానీ తెలియదు. నేను ఇప్పుడు దాకా ఆధ్యాత్మికంగా ఈ రూట్లోనో ఏదో సాధించాను అనుకుంటుంది మనసు. నువ్వు సాధించటం ఏంటి? నీకేం సొంత పెత్తనం ఉంది? నీ చేత చేర్చబడతా ఎటు చేర్చాలో చేర్చి పెడుతున్నాడు పరమాత్మ. ఖాళీ పెట్టి నీ ప్యాకింగు నిండా ఉన్న పెట్టితో కలిపితే తీసుకుంటాడా? సరుకున్న పెట్టితో ఖాళీ పెట్టి కలిపి ఇస్తే తీసుకుంటాడా? నిండా ఉన్న సరుకుతో ఉన్నదే తీసుకుంటాడు కస్టమర్. అట్టాగే ప్యాక్ చేసినంత పైన లోపల ఏం లేదంటే ప్యాక్ చేసినందుకు తీసుకుంటాడా సరుకు లేనిది ఖాళీ పెట్టి? అట్టాగే మనం ఈరోజు వరకు పరమాత్మ అన్నది సరుకు లేని పెట్టి అయిపోయింది.
తెలియక తీసుకున్నా ఆ పక్కన పెట్టేస్తాడు. పరమాత్మ దృష్టిలో మనం చేసేది మనకి తెలియాలి తప్ప పరమాత్మకి ఎటు ఆల్రెడీ తెలుసు. అన్నిటితో పాటు ఇది కూడా నన్ను కలిపి పంపిన చెకింగ్ దగ్గర తీసి పక్కన పడేస్తాడు. అందుకనే మన చేతలు, మన ఆలోచనలు, మన యొక్క విధానం అంతా చెక్ చేసేది పరమాత్మ. ఆంజనేయులు స్వామి ఈ రత్నాల హారంలో రామనామం లేదని కొరికి పెట్టేశాడు, చిందరవందర చేసేసాడు. ఎందుకు? అక్కడ అది పూర్ణత ఆ రామనామంతోనే ఉంది అనుకున్నాడు కనుక. అట్లాగే మన లోపలున్న స్వచ్ఛత మనకు అర్థమవ్వాలి తప్ప, వెలితి మనకు అర్థమవ్వాలి తప్ప మనని మనం మోసం చేసుకోకూడదు. ఎవ్వరికీ నువ్వు చెప్పక్కర్లా, చూపించక్కర్లా. మనని మనం మోసం చేసుకుంటే ఇంకెవ్వరు మన సరి చేయలేరు. శరణాగతి అయితే అమ్మ ప్రతి విషయాన్ని ఇంతకంత తేటతెల్లంగా చెబుతున్నారు. తాళము నా బొడ్లోకి వచ్చింది అన్న మాటలో ఆ పెళ్లి నాటి నుంచి బాధ్యత నాకు వచ్చి పడింది అన్న దాంట్లో నేనే కోరుకున్న మా అమ్మ వెళ్తే ఈ తాళాలు గుర్తు నాకుంటే బొడ్లో పెట్టుకుంటే బాగుండని నేనే కోరుకున్నానని ఎందుకు చెబుతున్నారు? ఎవరమైనా ఏటి దగ్గర ఆశపడ్డా ఈ నేనే చేస్తుంది అని తెలపటానికి. అది భారం అనుకున్నా, తర్వాత అవస్థ అనుకున్నా నువ్వే కోరుకున్నావు కనుక భరించి అవజేసుకోవాలి అని సత్యం తెలుపుతున్నారు. చిన్న చిన్న వాక్యాల్లో, మామూలు జీవన విధానంలో ఎందుకు ఇంత వివరణ ఇచ్చి చెబుతున్నారు అంటే, ఆ జరిగే దగ్గర, ఆ జరపబడే దగ్గర నేనుంది అని ధైర్యంగా ఒప్పుకో. ఎవరైనా చేసే చేతల దగ్గర ఆ నేనుంది అని ధైర్యంగా ఒప్పుకోమని మనకు అమ్మ జీవన విధానం నేర్పుతున్నారు. ఒక తప్పుని నేను ఈ తప్పు చేశానని ఎందుకు ధైర్యం లేదు నీకు? ఎవరో దగ్గర మెప్పు పొందాలి అంటే ధైర్యం లేదు, ఎవరికో చూపించాలి అంటే ధైర్యం లేదు. చేసింది చేసినట్టు తెలుపుకోగలగటం. సరే, నిన్నెవరు తెలుపుకోమన్నారు? మౌనంగా ఊరుకో. అయితే తెలిపిందాక ఊరుకోవు, మళ్ళీ ఇట్టగా దట్టగాని సంజయశీలు చెప్పుకోవాలి. ఇదే జీవనం అంటే. ఎవరికి చెబుతావు నీ సంజయశి? ఎవరున్నారని చెబుతావు? ప్రేమగా బతకటం, ప్రేమగా జీవించటం రానంత వరకు. బ్రహ్మం ఎప్పుడు వాత పెట్టి మందు రాసేది. ముందల వాత పెట్టి నువ్వు సరిగ్గా తయారయ్యాక మందు రాసేది బ్రహ్మం అంటే. నువ్వు చేసే పని మాననప్పుడు వాత పెట్టకపోతే ఎట్లాగా? ఎలాంటి వాత అది? మరలా చెయ్యకుండా ఉండగలిగిన వాత. ఎందుకు చేస్తున్నావు అసలు? నీకేమీ అవసరం ఉంది? ఈ చేతలంటే ఎక్కడి? ఇందుకే బ్రహ్మంగా మనకి మనమే సాక్ష్యం, మనకి మనమే సొంతం. బ్రహ్మమే ఆధారం. ఇక్కడ అనుభవించే కొద్ది ఆ రుచి తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క అడుగు ఏ ఆధారం ఉంటే ఈ జరపబడుతున్నది. అప్పటికప్పుడు అనుకోవటం ఏంటి? పక్కనున్న ఊరు కిందలాగా తీసుకెళ్తున్నాడు పరమాత్మ. ఎవరికి సొంతం అది? ఎవరికి సాధ్యం అది? పరమాత్మకు తప్ప ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. ఒక పని ఎదుటివాడికి కష్టపెట్టేటట్టు చేసి మళ్ళీ నేను చేయలేదంటే ఎవరి కోసం? ఒక హృదయానికి తగలదా మన మాట? కఠినత్వంలో, ఉద్దేశంలో ఎట్లా ఉంటుందో మన గురించి మనకు తెలియదా? తెలుసుకోలేము. అందుకే కదా బ్రహ్మం అంత అవసరం అవుతున్నది. నేను అట్టా అనలేదు అంటుంది. అనేటప్పుడు నీళ్ళు ఏ ఉద్దేశం ఉందో ఎదుటోడు తెలుసుకోలేడా? ఎట్టా అంటే అట్టగే కనబడుతుంది. అక్కడ ఏముంది? అక్కడ
నటించాల్సిన పనే ఉంది. బంగారం అయితే బంగారమే, వెండి అయితే వెండే. దాంట్లో దీంట్లో అది ఎట్లా కలుస్తుంది? అందుకని ఇంకా మనం బ్రహ్మార్పణంగా బ్రహ్మంతో అనుక్షణం వెళ్ళాల్సిందే, అనుక్షణం అనుభవించాల్సిందే. ఇదంతా బ్రహ్మంలో ఉంది. బ్రహ్మం తప్ప రెండోది లేదు. రెండేదిగా లేని దాన్ని, ఒకటిగా ఉన్నదాన్ని మనకి మనమే సొంతం చేసుకుందాం, మనకి మనమే సాధిద్దాం. బ్రహ్మార్పణం. భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, గురు దర్శనమైన రోజు, గురు పూజను చేసిన రోజు, గురు దీక్షను పొందిన రోజు, గురునామము పాడిన రోజు, గురు భక్తులు పాడిన పాటలు మనసునకెంతో పరమానందం. భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, జ్ఞానులంతా కలిసిన రోజు, సత్సంగము చేసిన రోజు, నిజ రూపము చూపిన రోజు, మమతలన్నీ పోయిన రోజు, మనసులోని కోరికలన్నీ మటుమాయం చేసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, గురు ధ్యానము చేసిన రోజు, గురు కృపను పొందిన రోజు, గురు బోధను తెలిసిన రోజు, సంశయములు తీరిన రోజు, గురువు కన్న వేరే దైవం లేనే లేదని తెలిసిన రోజు, గురువు కన్న వేరే దైవం లేనే లేదని తెలిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, బంధమంటే తెలిపిన రోజు, మోక్షమంటే తెలిసిన రోజు, క్రోధమంత పోయిన రోజు, ప్రేమ ఎంతో పెరిగిన రోజు, విశ్వమంతా నీ హృదయం విశాలముగా చేసిన రోజు, విశ్వమంతా నీ హృదయం విశాలముగా చేసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, అజ్ఞానము పోయిన రోజు, జ్ఞాన జ్యోతి వెలిగిన రోజు, గురు భక్తి
ఎరిగిన రోజు, తన్ను తాను తెలిసిన రోజు, ఆశలన్నీ అంతము కాగా అచలముగా నిలిచిన రోజు, ఆశలన్నీ అంతము కాగా అచలముగా నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు, భక్తులంతా కలిసే నేటి రోజు.